రాజమండ్రి రూరల్ నియోజకవర్గ దళిత సంఘాలు అంబేద్కర్ వాదులు ధవళేశ్వరం గ్రామంలో సమావేశం నిర్వహించారు. వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకి కొమ్ము కాస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో దళిత నాయకుడు తలారిమూర్తి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్ అండ్ కో అండ చూసుకుని దళితులపై దాడులు హత్యలు చేసి యథేచ్ఛగా బెయిల్ తీసుకుని బయట తిరుగుతూ ఎమ్మెల్సీ అనంతబాబు భయభ్రాంతలకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. దళితులందరూ భయపడుతూ అవమానకరంగా జీవనం సాగించి రాజ్యాంగం ఇచ్చిన ఓటుతో ఈ రౌడీ మోకలను ఈ రాజారెడ్డి రాజ్యాంగం చూసుకుని భయపెట్టిన జగన్ ప్రభుత్వాన్ని ఏకమై గద్దె దింపి గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. అనంతబాబు బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేసి ఉరిశిక్ష విధించి దళితులకు మనోధైర్యం కల్పించాలని ప్రభుత్వాలను పోలీసు అధికారులను వేడుకున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన నాయకులు జల్ది కృపారావు, రొంపిచెర్ల యాంటోనీ, మద్దామణి, కాయల సత్యనారాయణ, గాలి వెంకటేశ్వరరావు, దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, కుస్మ సాయిబాబా, నాయన సూర్యరావు, ఈతకోట రాజ్ కుమార్, కొడమంచలి సూర్య, ముచ్చి సురేష్, శీలం రవి, ఇప్పర్తి శ్రీను, మొమ్మిడివరపు మహాలక్ష్మి, పీతల ముత్యాలరావు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉన్న దళిత సంఘాలు అంబేద్కర్ వాదులు ఈ రోజున సంఘటితంగా ఇక్కడ చేరి ఎంతో బాధతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి స్వతంత్ర భారతంలో భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు పొందుతూ స్వేచ్ఛగా బతకాలని జీవించాలని ఈ దేశంలో మరి మా దళితులకు అత్యంత ఘోరమైన అవమానం జరుగుతుంది. అది ఏ రకంగానంటే గత ప్రభుత్వంలో జగన్ గారి అండ తీసుకుని మరి ఏదైతే దళితుల ఓట్లతో గద్దెనెక్కిన ఆయన శిష్యులతో మరి ఇదే దళితుల్ని హత్యాకాండలు చేస్తూ ఎన్నో బాధలు గురి చేస్తూ ఎన్నో అవమానాలు చేస్తూ మమ్మల్ని పూర్తిగా అనగదొక్కినారు. దాని నుంచి అందరూ ఏకంగా జగన్ గారికి బుద్ధి చెప్పి ఆయన ఇంటికి సాగనంపినారు. మరి ఈ రోజున మళ్ళీ ఆయన అత్యంత ఆప్తమిత్రుడు, ఆయన అనుగు మనిషి అని చెప్పి మన ఎమ్మెల్సీ అనంతబాబు గారు మరి ఎంతో కండకావరంతో ఒక దళితుడిని చంపడమే కాకుండా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసి మరి అతని ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకున్నాడు. ఈ రోజున అతన్ని అరెస్ట్ చేసి లోపల పెడితే అతని డబ్బుతో బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చి ఈ రోజున కోర్టు తీర్పుకు దగ్గరగా